హాయ్ అండి. అందరికీ నమస్కారం. మహాభారతంలోని శాంతి పర్వంలోని ఒక కథ. అపకారితో స్నేహం చేయవచ్చా? మహాభారతం పంచమ వేదంగా ఖ్యాతిగాంచింది. మహాభారతం మంచి చెడుల గురించి, మనిషి నడవడి ఎలా ఉండాలో, లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకి చేసిన హితబోధలలో భాగంగా ఈ కథ సాగుతుంది. ఈ కథ అపకారికి ఉపకారం చేసే విషయంలో సాగుతుంది. ఒకానొక అడవిలో ఒక మర్రి చెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తుంది. అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తుంది. ఒక వేటగాడు రోజు రాత్రి ఆ చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ ఒక వలను పరిచి వెళ్ళేవాడు. రాత్రి వేళ అందులో ఏవో ఒక జంతువులు చిక్కుకుంటాయి కనుక ఉదయాన్నే వచ్చి వలలో చిక్కిన వాటిని చక్కగా తీసుకుపోయేవాడు. ఒకరోజు వలలో అనుకోకుండా రోజసుడు అనే పిల్లి చిక్కుకుపోయింది. పిల్లి వలలో పడింది కనుక ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం వెతకసాగింది. ఆహారం కోసం వెతుకుతున్న ఎలుకకు ఒక్కసారి గుండె ఆగిపోయింది. ఎదురుగా కొద్ది దూరంలోనే ఒక ముంగీస గుడ్లగూబ దానికి కనిపించాయి. అవి ఎలుకను గుటుక్కుమనిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకు ఏం చేయాలో పాలుపోలేదు. అలా అపాయంలో ఉన్న ఎలుకకి చటుక్కున ఒక ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్ళి, నేను ఈ వలని కొరికి నిన్ను రక్షిస్తాను, దానికి బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ ముంగిసల బారి నుండి రక్షించవా అని అడిగింది. పిల్లికి అంతకంటే ఏం కావాలి? వెంటనే అది సరే అంది. దాంతో ఎలుక నిర్భయంగా వెళ్ళి పిల్లి పక్కన కూర్చుంది. పిల్లి చెంతనే ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగీస గుడ్లగూబ జారుకున్నాయి. నేను నీ ప్రాణాలను రక్షించాను కదా, మరి తొందరగా వచ్చి ఈ వలను కొరికి నన్ను బయటపడేయి అని అడిగింది పిల్లి. ఉండు ఉండు, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. నిన్ను ఇప్పుడే బయటకు తీసుకువస్తే నన్ను భక్షించవని నమ్మకం ఏమిటి? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని పుట్టుకున కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది. ఇటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది. మర్రి చెట్టు కిందకి చేరుకున్న వేటగాడు కొరికేసిన వలని చూసి తెగ బాధపడిపోయాడు. తన ప్రయత్నం వృధా అయిపోయిందన్న బాధతో వెనుతిరిగి వెళ్ళిపోయాడు. వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందకి చూస్తూ ఎలుకతో, మిత్రమా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు, ఇక నుంచి మనమిద్దరం స్నేహితులుగా ఉందామని పిలిచింది. దానికి ఎలుక నవ్వుతూ, మిత్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో, శత్రువు ఎప్పుడు మిత్రుడవుతాడో చెప్పడం కష్టం. అలాంటిది సహజ శత్రువులైన మనిద్దరి మధ్య స్నేహం ఎలా నిలబడుతుంది? ఇప్పుడు ఏదో నీకు సహాయపడ్డానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజున ఆకలితో ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు. శత్రువులతో అవసరానికి స్నేహం చేసినా ఆ స్నేహాన్ని విడవకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి చెబుతోంది. నువ్వు నన్ను రక్షించావు, దానికి బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధం ఇక్కడితో చెల్లు, ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక. ఎలుక మాటల్లోని నిజాన్ని గ్రహించిన పిల్లి మారు మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్ళిపోయింది. భీష్ముడు చెప్పిన ఈ కథలోని పాత్రలు పిల్లి ఎలుకలే అయినా ఇందులోని నీతి నిత్య జీవితానికి కూడా వర్తించి తీరుతుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు, కానీ తెలిసి తెలిసి అపకారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తుంది. పైగా ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి జీవితాన్ని పణంగా పెట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తుంది ఈ కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.